కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. న్యూ టెస్ట్మెంట్ చర్చ్లో క్రిస్మస్ సంబరాలు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కేవో అగ్రహారం గ్రామంలో న్యూ టెస్ట్మెంట్ చర్చ్లో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగినవి. సంఘ కాపరి రెవరెండ్ కె విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గాడి రాజాబాబు, మెస్సయ్య మెసెంజర్ మినిస్ట్రీస్ అధినేత రెవరెండ్ అల్లి ఆనంద్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రీస్తు జననం ప్రపంచ కాలమానాన్ని మార్చిందని, క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధించి పేదవారికి బహుమతులు ఇచ్చి వారి ఇళ్లల్లో ఆనందాన్ని చూడాలని, శాంతి, సమానత్వం, మార్గం, నిత్య జీవాన్ని చూపించిన కరుణామయుడని తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పేదలకు, వితంతువులకు, వృద్ధులకు వస్త్రాలు పంపిణీ చేశారు. అతిథులను, సంఘ కాపరులను ఘనంగా సన్మానించారు. సంఘ కాపరులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. అనంతరం క్రిస్మస్ విందు జరిగినది. ఈ సందర్భంగా న్యూ టెస్ట్మెంట్ చర్చ్ సంఘ కాపరి కె విజయ్ కుమార్ ను సంఘం సన్మానించగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాకి అంటే మన ఈస్ట్ గోదావరి జిల్లాకి మరి సార్ని జిల్లాకి అంతటికి కూడా అధికారిగా నియమించారు. వీనితోటి మన గ్రామంలో ఉన్న పేదలు ఎవరైనా ఏదైనా అవసరం వస్తే అడగండి, సపోర్ట్ చెయ్యండి. మనం సపోర్ట్ చేసినప్పుడు వెళ్ళి అడిగి హక్కుంటుంది. సార్ని కూడా అదే 2 మాటలు చెప్పంటాను, 2 మాటలు. ఏమొద్దు, యేసుబాబు కోసం ఒకవేళ తెలిసినా తెలియపోయినా మన గ్రామానికి పేదలు, విధవరాలకి సపోర్ట్ లేనటువంటి వాళ్ళకి సార్ కొన్ని మాటలు మంచిగా చెప్తారు. చెప్పిన తర్వాత కేక్ కట్ చేశాక 2-3 చీరలు ఇచ్చి పంపిస్తాం. మిగతా మన కార్యక్రమం చూసుకుందాం. మరి విజయ్ కుమార్ అయ్య గారికి, వారి కుటుంబానికి కూడా మన రక్షకుడును మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి పేరట వందనాలు మీకు నేను తెలియజేస్తూ, క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. ఈ సమయాన మరి దైవజనులు కూడా, చాలా మంది దైవజనులు కూడా మరి మన మధ్యకి ఆహ్వానించారు. నాకు తెలిసినటువంటి సేవకులు, మరి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు తెలిసినటువంటి సేవకులే. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు కూడా మరి నథానీయులు గారు, నవీన్ కుమార్ గారు, అలాగే మరి టైటస్ బాబు గారు, శ్యామ్ కుమార్ గారు, అలాగే మోజెస్ గారు, కుమార్ గారు, ఇంకా ఇక్కడ గనులైనటువంటి దైవజనులు చాలామంది వారు వచ్చినందుకు, ఈ కార్యక్రమంలో వారు కూడా మనతో పాటు పాలిభాగస్తులైనందుకు నేను ఆ దేవాది దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. వీళ్ళందరూ కూడా ఈ చిన్న సేవకులేం కాదండి, చాలా గనులైనటువంటి దైవజనులు, తెలిసిన సేవకులందరూ కూడా. సరే, ఏదేమైనప్పటికీ కూడా దేవుని వాక్యంలో ఒక మాట మనం చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ముందుకు కొనసాగిద్దాం. ఈ సంవత్సరం డిసెంబర్ నెల వచ్చిన తర్వాత 2వ తారీఖు మొదలుకొని ఈ తారీఖు వరకు కూడా రోజుకి 2-3 క్రిస్మస్లు. హల్లెలూయా. ఇందాక చెప్పారు కదా దైవజనులు, ఇంచుమించు ఒక 25 ఎన్నో క్రిస్మస్లు చూసి ఉంటారని చెప్పి అందరూ చూసారా? కాబట్టి ఇలా మరి ఎన్నో క్రిస్మస్ చూసాం, ఎన్నో కార్యక్రమాల్లో మేము పాలిభాగస్తులయ్యాం. ఆయన జననాన్ని గూర్చి మరి ప్రకటించడానికి, శుభాలు తెలియజేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ఆ దేవాది దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రియా